అస్త్రము పురాణ ఇతిహాసాలలో అనేక మార్లు ప్రస్తావించబడిన ఒక అస్త్రము. రామాయణం యుద్ధకాండలో రావణ సంహారానికి రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఘట్టం వర్ణన ఇలా ఉంది. రామ, ఇలా కాదు, బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని మాతలి అన్నాడు. అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. అది బుసలు కొడుతూ సర్పంలా ప్రకాశిస్తున్నది. పూర్వం బ్రహ్మదేవుడు దీన్ని ఇంద్రుని కొరకై నిర్మించి ఇచ్చాడు. దాని వేగ సాధనములైన రెక్కలలో వాయువు, ములికిలో అగ్నిసూర్యులు, బరువులో మేరుమందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. దాని శరీరం బ్రహ్మమయం. దాని దేహం మంటలతో నిండి ఉంది. బంగారంతో అలంకరించబడిన దాని పొన్ను ప్రకాశిస్తున్నది. అది సకల భూతములలోని తేజస్సుతో నిర్మించబడి సూర్యుని వలె ప్రకాశిస్తున్నది. ధూమంతో కూడిన ప్రళయ కాలాగ్ని వలె ప్రజ్వలిస్తున్నది. అది నరులు, గజములు, అశ్వముల సముదాయమును బద్దలు కొట్టినది. ఎన్నో ద్వారాలను, కోటగడియలను, పర్వతాలను బద్దలు కొట్టింది. దాని శరీరం రక్తం చేత, కొవ్వు చేత పోయబడి భయంకరంగా ఉంది. వజ్రం వంటి సారం కలది, భయంకరమైన ధ్వని చేయనది. యుద్ధంలో డేగలకు, గద్దలకు, నక్కల గుంపులకు, రాక్షసులకు ఆహారంనిచ్చినది. గరుత్మంతుని విచిత్ర వర్ణనములు కల అనేక విధములైన రెక్కలు కట్టబడి మంచి వేగముండనట్లు చేయబడినది. ఆ అస్త్రం రాక్షసులకు వినాశకరం, వానరులకు ఆనందహేతువు, 3 లోకాలలో ఉత్తమమైనది, ఇక్ష్వాకు వంశీయులకు శుభకరం. రాముడా దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి ధనుస్సును బాగా లాగి సావధాన చిత్తుడై విడిచాడు. వజ్ర సంకల్పంతో రాముని వజ్రహస్తాల నుండి విడువబడ్డ వజ్ర సమానమైన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి అతని రక్తంతో పోయబడినదై ఉపశమనం కోసం భూమిలో ప్రవేశించి సావధానంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదళిత దేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో ధనుస్సును నీల కానించి మరో చేత బాణాన్ని తిప్పుతూ వీరశ్రీ బంధురాంగుడై త్రిదశపతి నుతుడై శోభిల్లాడు. సకల దేవతలు రామునికి అంజలి ఘటించారు. సుగ్రీవ, విభీషణ, అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యథావిధిగా పూజించారు. రామాయణంలోని బ్రహ్మాస్త్రం ప్రస్తావన మరికొన్ని చోట్ల ఉంది. హనుమంతుని బంధించడానికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని విడిచాడు. కానీ బ్రహ్మాస్త్రం వలన హనుమంతునికి భయం లేదని అంతకు ముందు బ్రహ్మ వరమిచ్చాడు. అయినా బ్రహ్మ పట్ల గౌరవం వల్ల హనుమంతుడు మూర్ఛిల్లినట్టు నటించాడు. వేరే బంధాలు ఉన్న చోట బ్రహ్మాస్త్రం బంధం ఉండదు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత ఇతర అస్త్రాలు ప్రయోగించడం సాధ్యం కాదు. యుద్ధంలో ఒకసారి లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతే రాముడు వారించాడు. ఎందుకంటే అది లోక వినాశనానికి దారితీస్తుందని. యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. సమస్త వానరసేన అప్పుడు మూర్ఛిల్లాయి. రామలక్ష్మణులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నింపక తప్పలేదు. తర్వాత హనుమంతుడు ఓషధీ పర్వతాన్ని తెచ్చి వారందరినీ స్పృహలోకి తెచ్చాడు. మహాభారతం చివరి ఘట్టంలో బ్రహ్మాస్త్రం ప్రయోగం ఉంది. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు, కానీ దాన్ని ఉపసంహరించడం అతనికి తెలియదు.